ఓ నెక్స్ట్ వేసేసి సంక్రాంతికి అయితే జనం అయితే థియేటర్లో ఫుల్గా నిండిపోయారు. ఎక్కడా ఖాళీలు లేవు టికెట్లు. మనమైతే ఇప్పుడు అయితే లేట్ అయితే అయిపోయింది అనమాట. థియేటర్కి వచ్చేసాం. అయ్యి అమ్మ అర్రే థియేటర్లో అయితే మొత్తం సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. చూశారు కదా అమ్మా, మొన్న సీట్ అయితే ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు. ఇప్పుడు సినిమాకి ఎలా ఉందనిపిస్తుంది బాబా? సినిమా అయితే సంక్రాంతి ఇంకా చూడలేదు, చూసినాక ఆ మాత్రం వింటే ఇస్తే ఇట్టే కొట్టేనా. హాయ్ మామ అందరికి. ఈరోజు అయితే జనవరి 15 అనమాట. సంక్రాంతికి వస్తున్నాం. సినిమాకి అయితే మేము సంక్రాంతికి వెళ్తున్నాము. మూవీ ఎలా ఉందో చూసి చెప్పేద్దాము. అలాగే ముందైతే మనకు కొంచెం టిఫిన్ పెట్టారు. మార్నింగ్ వచ్చేసి 8:30 అవుతుంది అనమాట టైం అయితే. ఇప్పుడు వెళ్ళి మనం టిఫిన్ తినేసి ఏం టిఫిన్ వేసారో చూద్దాము. అలాగే టిఫిన్ తినేసి మరి మూవీకి బయలుదేరిపోదాం. మరి సంక్రాంతికి వస్తున్నాం. చేసినట్టు వేసారు కప్పు నిండా. మా బావ అయితే టీ తాగుతున్నాడు గైస్. ఇప్పుడు అయితేని ఎలా ఉంది బావ టీయా? బాగుంది. ఇప్పుడు ఏదో అన్నారు కుడితే అని ఏదో అన్నారు. ఆఫ్లైన్ గేదెకి కుడితే వేసినట్టు ఫుల్గా ఇచ్చారు. చూసారు కదా. మా బావ అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి. చెప్పు తక్కువ ఫ్రెండ్స్ ఏమనుకో. మా బావ పెద్దోడు అయిపోయాడు. ఇప్పుడే లోపలికి లాక్కున్నాడు. ఓకే మరి ఇప్పుడు సినిమాకి ఎలా ఉందనిపిస్తుంది బావ? సినిమా అయితే సంక్రాంతి ఇంకా చూడలేదు, చూసినాక. గేమ్ చేంజర్కి వెళ్ళావా? వెళ్ళలేదు. ఏ గేమ్ చేంజర్కి వెళ్తే మైండ్ చేంజ్ అవుతుందంట, అందుకే వెళ్ళలేదు. ఓకే ఓకే, నేను వెళ్ళొచ్చాను, నా మైండ్ చేంజ్ అయింది. ఈ రోజు నా టిఫిన్ అయితే పెసరట్టు అనమాట. అల్లం చట్నీ, ఇంకోటి ఇది పల్లీలో ఏదోని చూసారు కదా. ఇప్పుడు అల్లం చట్నీ పెసరట్టు అనమాట పొద్దున్న టిఫిన్. బాత్రూమ్ వెళ్ళేది కూడా తీసుకోవాల్సింది. సరే ఇందులో తీరండి, ఆఫ్లైన్ లో తీస్తారు. సూపర్ ఉంది. సినిమాకి బయలుదేరిపోతాం 10ంటికి. లేట్ అయితే నాకు రాడ్ ఆడుతాడు మా బావ. టిఫిన్ అయితే అయిపోయింది, అలాగే టీలు అయిపోయినాయి. ఇప్పుడు అమ్మని ఏముండిందో అడుగుదాము. అమ్మ ఏం కూర ఉండవు? ఓ నెక్స్ట్ వేసేసి ఇంకొక 10 minutes అయితే ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. మనకి థియేటర్ వచ్చేసి JN2 దగ్గర అనమాట. GPR ఏదో ఉంది కదా, దాంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సినిమా అయితే చూసేద్దాం, ఎంజాయ్ చేద్దాం. మిగతా వ్లాగ్ అక్కడ చేద్దాం. గోదావరి గట్టు మీద రామసలకావే, గోరింటా కెట్టుకున్న సందామావే. ఆ మాత్రం వింటే ఇస్తే ఇట్టే కొట్టేనా. థియేటర్కి అయితే వచ్చేసాం అనమాట, GPR మల్టీప్లెక్స్కి. చూసారు కదా సంక్రాంతికి వస్తున్నాం మూవీకి. 15 minutes అయితే ఉందన్నమాట. ఇప్పుడు అయితే ఇంకా థియేటర్ లోపలికి వెళ్ళిపోతాం. మా తమ్ముడు అయితే వస్తున్నాడు ఇప్పుడు. చూసారు కదా ఇదనమాట థియేటర్. లోపలికి అయితే ఎంటర్. సిట్టింగ్ అయితే మొత్తం 600+ అనమాట. చూసారు కదా థియేటర్ చాలా పెద్దది ఉంది, చిన్నదనుకున్నాం. మొత్తం మీద సినిమా అయితే అయిపోయింది, చూసేసాం. సంక్రాంతికి వస్తున్నాము. సినిమా అయితే కామెడీగా చాలా బాగుంది. బుల్రాజు అయితే ఎరగదీసాడు అనమాట. బుల్రాజు ఎరా చేసేది మా అమ్మతోనే కదరా, నీ పెళ్ళద్దో కాదు కదా అన్నాడు. నెక్స్ట్ లెవెల్ అనమాట పని అయితేని. సంక్రాంతికి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సినిమా. నువ్వు మా బావను కూడా అడుగుదాం చిన్న క్లిప్పు. ఎరా సినిమా ఎలా అనిపించింది? సినిమా బాగుంది. సినిమా ఎలా అనిపించింది? సంక్రాంతికి అలా నడిచిపోతుంది. అది బాగానే కామెడీగా అనిపించింది కదా సినిమా అయితేనే. అదనమాట మొత్తం మీద ఎలా ఎంజాయ్ చేసాం సంక్రాంతికి. మీరు కూడా ఎంజాయ్ చేయండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా అయితే సూపర్ ఉంది. అమ్మా సినిమా ఎలా అనిపించింది? వెంకటేష్ బాబుది మస్తు ఉంది బాబు. బాగుందా? నచ్చిందా? లాస్ట్ సినిమా ఏం చూసావు థియేటర్లో? సినిమా అయితే నాకైతే కామెడీగా బాగా నచ్చింది మామ. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. మగవాళ్ళు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. బుల్రాజు ఉంటాడు, ఆ యాక్టింగ్ అయితే చిన్న అబ్బాయిది చాలా బాగుంది. అసలు 20 శాతం అని వస్తాడు, చాలా బాగుంది. అది కూడా వెంకటేష్ గారితో కూడా అయితే అప్పుడు మనం సంక్రాంతికి ప్రతి సంక్రాంతికి అలా చూస్తామో సేమ్ అలాగే ఉంది. ఇంకా వెంకటేష్ గారి అస్సలు తగ్గలేదు యాక్టింగ్లోని. అస్సలు మన ఫ్యామిలీ ఆడియన్స్కి అంతే పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటారు, సీట్లు ఊగిపోతాయి అనమాట. అంత కామెడీగా ఉంటుంది సినిమా అయితేనే, చాలా బాగుంది. అలాగే మరి ఇప్పుడు మనం కొంచెం కొత్తలాడే చేపల పులుసు ఉంది కదా, తినేసి అప్పుడు ఎండ్ చేసేసి ఎడిటింగ్ చేసేసి వీడియో పెట్టేద్దాం. ఓకేనా?
ఇప్పుడైతే చేపల కొరత అయితే అన్నం అయితే తినేద్దాము. చూసారు కదా ముక్కలు ఎలా ఉన్నాయో. ఈ ముక్క తిన చూడను అమ్మ, వీటిని పులుసు కన్నా ఫ్రై చేసి ఉంటేనా కొత్త కొత్తలు ఆడదు. చేపల ముక్క బాగుంది. తలకాయ మామ ఇది ఇది తింటే మన మైండ్ పైన చేయదు. ఎందుకు వచ్చింది అంటారు. ఇది ఆల్రెడీ మా బావ లాగేస్తాడు ఇక్కడ. చేపల పులుసు గీకుతున్నాడు, ఎగిరేలు పడిపోయింది కింద. బాగుందన్నమాట. మరి లాగ్ ఎక్కడితో సమాప్తం. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి.